హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. స్టేట్ బ్యాంక్ నుంచి మనకి వాలంటీర్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. తెలుగు వస్తే మీకు జాబ్ అనేది గ్యారంటీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్ మంత్ మీకు 70,000 శాలరీతో మీకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆన్ స్పాట్లో మీకు సెలెక్షన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. మీరు చక్కగా ఏంటంటే మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. మీ సొంత ఊర్లోనే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. అలాగే మీకు ఈ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఏజ్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మీకు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నేను ఇంకా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళితే ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024 to 2025 అనమాట. ఈ జాబ్ యొక్క ఏజ్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. అలాగే మ్యాక్సిమం వచ్చేసి మనకి 35 ఇయర్స్ అనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్కి వచ్చేసి మీకు 35 కంటే ఎక్కువ ఉంటే జాబ్కి అనేది మీరు ఎలిజిబుల్ కాదనమాట. అలాగే మీకు 18 కంటే తక్కువ ఉన్నా సరే ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ అప్లికేబుల్ అనమాట. ఈ జాబ్కి వచ్చేసి మనం ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఇండియన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే చెక్ చేసుకున్నట్టయితే మనకి మీతో ఎవరెవరు వర్క్ చేస్తారంటే మీకు ఈ జాబ్కి వచ్చేసి మీకు ఎన్జిఓ పార్ట్నర్స్, లోకల్ గవర్నమెంట్స్, అలాగే కమ్యూనిటీ డెవలపర్స్ వచ్చేసి మీతో వర్క్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మీరు విలేజెస్కి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటిని సాల్వ్ చేయగలగాలి. వాళ్ళ యొక్క నీడ్స్ మీరు తెలుసుకొని వాళ్ళతో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. అలాగే మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు షార్ట్ లిస్ట్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మీకు సెలెక్షన్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి మీకు యాక్సెప్టెన్స్ అండ్ జాయినింగ్ ఉంటుంది గైస్. ఈ 4 స్టెప్స్ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఇప్పుడు వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ చెప్తాను కాబట్టి వీడియోలో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. దీనికి వచ్చేసి మీకు ఏ స్కిల్స్ కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకి రీసెర్చ్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ టీచింగ్ అండ్ మనకి ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఈ 4 స్కిల్స్ మీకు వచ్చేస్తున్నట్టయితే మీరు ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి మీరు ఫస్ట్ వచ్చేసి మీరు ఈమెయిల్ అనేది ఇచ్చేసి మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట మీ అకౌంట్ని. తర్వాత మీరు ఫస్ట్ వచ్చేసి మీ ఫస్ట్ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. అలాగే మీకు మీ యొక్క ప్రైమరీ మొబైల్ నెంబర్, అలాగే మీ యొక్క ప్రైమరీ ఈమెయిల్, అలాగే మీ యొక్క ప్రైమరీ వాట్సాప్ నెంబర్స్ అనేవి మీరు అక్కడ ఇచ్చేసి మీకు మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క అకౌంట్ అనేది మీరు అక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఫోర్త్ వచ్చేసి మీరు ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లాస్ట్ స్టెప్ మీకు మార్షల్ స్టాటస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ మీరు ఇక్కడ మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే మీ స్టేట్ అండ్ సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ సోషల్ మీడియాలో హ్యాండిల్స్ అంటే మీ యొక్క లింక్స్ అనేవి మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్, అలాగే మీ ఫేస్బుక్ యొక్క లింక్, సోషల్ లింక్స్ అనేవి మీరు ప్రతిదీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అండ్ మీ లాంగ్వేజెస్ మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కంఫర్టబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ మీకు స్పీకింగ్ అయితే స్పీకింగ్, రీడింగ్ అయితే రీడింగ్, రైటింగ్ అయితే రైటింగ్ అనేది మీరు అక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎక్స్ట్రాగా మీరు ఏదైనా లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే దాని యొక్క లాంగ్వేజ్ అనేది మీరు అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసి మీకు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇది వచ్చేసి మనకి హాఫ్ సైడ్ ప్రాసెస్ అనమాట. మీరు వచ్చేసి ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి అప్లై ప్రాసెస్ అనమాట. చెప్పాను కదా గైస్, మీకు 70,000 శాలరీ అనేది ఇస్తున్నారు మీకు పర్ మంత్ వచ్చేసి మీకు విత్ ఎక్స్ట్రా బోనస్ అనేది జాబ్ ఎస్బీఐ యొక్క వాళ్ళ కిట్ అనేది మీకు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. జాబ్ యొక్క కిట్ వచ్చేసి ప్రతిదీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వీడియోలో చూసిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.